సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఫ్లాప్ అని పేరు తెచ్చుకొని తర్వాత కల్ట్ స్టేటస్ని క్రియేట్ చేసుకున్న కొన్ని ఫిలిమ్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో గైస్. టుడే విల్ బి టాకింగ్ అబౌట్ టాప్ 10 తెలుగు మూవీస్ దట్ ఫ్లాప్డ్ ఇనిషియలీ బట్ బికేమ్ లెజెండ్స్ లేటర్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్, బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కాకుండా మనం హార్ట్లో బ్లాక్ బస్టర్ అయిన ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే వీటి కలెక్షన్స్ డౌన్ అయ్యి ఉండొచ్చు, కానీ ఈ మూవీస్ ఇప్పటి కూడా చాలా మంది ఆడియన్స్కి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి వాళ్ళ లైఫ్లో. లైక్ కొన్ని మూవీస్ గురించి మాట్లాడితేనే అసలు గూస్ బంప్స్ వస్తాయి, అండ్ కొన్ని మూవీస్కి ఇప్పటికున్న ఫ్యాన్ బేస్ మామూలు కాదు. సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ద 10th మూవీ ఇస్ కలేజా. 2010లో రిలీజ్ అయిన ఈ మూవీ మహేష్ బాబు గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వచ్చింది. అండ్ ఈ మూవీ ఎంత ఇంపార్టెంట్ ఫిల్మ్ అంటే భయ్య, బేసిక్గా ఈ మూవీ మనకు అర్థం కాలేదా లేదంటే మనం ఎంజాయ్ చేయలేదా మనకు అర్థం కాదు, కానీ బేసిక్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో ఎగ్జిక్యూషన్ అండ్ అలాగే ప్లానింగ్ అండ్ స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ అప్పట్లో మనం డైజెస్ట్ చేసుకోలేకపోయాం, కానీ ఇప్పట్లో నడుస్తున్న మూవీస్ అన్నీ కూడా అదే, దెర్ ఈస్ అ వన్ సేవియర్ విల్ సేవ్ ద హోల్ విలేజ్. కానీ అప్పట్లో ఆ లెవెల్ ఎగ్జిక్యూషన్, లైక్ దేవుడు వచ్చాడు, దేవుడు మనం కాపాడతాడు అని చెప్పి ఆ స్టోరీలన్నీ క్రియేట్ చేయడమే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ రిలీజ్ టైంలో ఆడియన్స్ ఎవ్వరు కూడా రెడీగా లేరు ఆ మూవీకి. లైక్ నేను చూసా పర్సనల్గా, థియేటర్ నుండి బయటకు వస్తూ దేవుడు అంట, మనిషి దేవుడు అవడం ఏంటి, దేవుడు వచ్చి కాపాడడం ఏంటి, అంత సోది సినిమా పోయా అని చెప్పేసి. అదే ఇప్పుడు కల్ట్ క్లాసిక్ అని చెప్పేసి రిలీజ్ అయిన మూవీని థియేట్రికల్ కట్ అని చెప్పి 10 సార్లు థియేట్రికల్ కట్స్ చేసి వాటిని యూట్యూబ్లో పెట్టి మరి మనం ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఐ థింక్ దిస్ మూవీ యాక్చువల్లీ డిజర్వ్స్ అ బెటర్ ప్లేస్ ఇన్ అవర్ TFI. వాట్స్ యువర్ ఒపీనియన్, కమెంటెడ్ డౌన్ బిలో. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ జగడం. 2007లో రిలీజ్ అయిన ఈ మూవీ సుకుమార్ గారి డైరెక్షన్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ. రామ్ గారు ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆయన రోల్. అండ్ అప్పట్లో రిలీజ్ అయిన టైంలో ఈ మూవీకి పెద్దగా పీపుల్ కనెక్ట్ అవ్వలేదు, లైక్ ఆడియన్స్కి అంతగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఈ మూవీ. కానీ తర్వాత ఇప్పుడు మాట్లాడుకుంటే అరే ఇది కదరా రియల్ ఫిల్మ్ అంటే, ఇలా తీయాలి కదా ఫిల్మ్, అసలు డైరెక్షన్ ఎంత బాగుంది ఈ ఫిల్మ్ అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ఈ మూవీ గురించి. యూట్యూబ్లో ఇప్పుడు కూడా ఈ మూవీకి చాలా మంచి ట్రెండింగ్గా నడుస్తుంది ఈ మూవీ, కానీ రిలీజ్ అయినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు అందరు కల్ట్ క్లాసిక్ అంటున్నారు. ద నెక్స్ట్ మూవీ ఇస్ వేదం. వేదం మూవీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది భయ్యా, ఎందుకంటే ఈ మూవీ గుర్తు చేసుకున్న ప్రతిసారి నాకు బాధనే అనిపిస్తుంది. బికాస్ ఇంత పర్ఫెక్ట్ ఫిల్మ్, అండ్ అలాగే అల్లు అర్జున్ గారు కానివ్వండి, అనుష్క గారు కానివ్వండి, వీళ్ళందరూ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే చాలా మంచి మంచి రోల్స్ ప్లే చేశారు. లైక్ ఏం చెప్తాం వీళ్ళ గురించి, క్రిష్ గారి డైరెక్షన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ ఇది. అండ్ ఇలాంటి ఫిల్మ్ని అప్పట్లో అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ రన్నే కాలేదంట, పెద్ద డిజాస్టరస్ ఫిల్మ్ ఇది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే. కానీ ఈ రోజు మీరు ఒకసారి వెళ్ళి యూట్యూబ్లో ఇప్పటివరకు మీరు చూడకపోయి ఉంటే మాత్రం వేదం మూవీ చూడండి, యూ విల్ ట్రై టు గెట్ వాట్ ఆల్ సినిమా లవర్స్ డిజర్వ్. ఎందుకంటే ఒక మూవీ తీయడం అంటే జస్ట్ ఏదో ఒక హైప్ క్రియేట్ చేసేసి హీరో మంచిగా స్లో మోషన్లో నడవడం ఇది కాదు మూవీ అంటే. ఒక స్టోరీని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడము, ఒక లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ రియల్ లైఫ్లో పీపుల్ ఎలా ఫేస్ చేస్తారు అండ్ వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తారు అనేది ఈ ఫిల్మ్. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ రా ఫిల్మ్ ఇది. అండ్ ఐ హానెస్ట్లీ థింక్ దిస్ మూవీ డిజర్వ్స్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై ఓన్ హార్ట్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ వేదం, కమెంటెడ్ డౌన్ బిలో. అండ్ ద నెక్స్ట్ మూవీ నా పేరు సూర్య. 2018లో రిలీజ్ అయింది ఫిలిం. ఈ మూవీ నేను కూడా థియేటర్లో చూసా. హైప్ అయితే బాగానే ఉండింది మూవీకి, లైక్ సాంగ్స్ రిలీజ్ కావడంతో హిట్ అవ్వడము అండ్ కొంచెం అప్పట్లో కమెంట్స్ వచ్చాయన్నమాట, అల్లు అర్జున్ గారి ఏదైతే గెటప్ ఉందో అది అంత ఇంట్రెస్టింగ్గా లేదని చెప్పేసి, ఆ లుక్స్ చాలా వియర్డ్గా ఉన్నాయని చెప్పేసి. సో కొంచెం టాక్ అయితే వచ్చింది. కానీ ఈ మూవీ ఎంతైతే డిజర్వ్ చేసేదో అంతకంటే ఎక్కువ నెగిటివిటీనే తీసుకొచ్చుకుంది ఇది. బికాస్ దట్ ఐ థింక్ దిస్ మూవీ డజంట్ డిజర్వ్ దట్ మచ్ ఆఫ్ నెగిటివిటీ. కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ ఉంటాయి, లైక్ హీరోయిన్ లైఫ్లో హీరో రోల్ కొంచెం అటు ఇటు అవ్వడము, అండ్ అలాగే యాంగర్ ఇష్యూస్తో ఉన్న హీరో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాడనే ఒక రోల్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి మూవీలో, లైక్ ఇట్ హ్యాస్ కంటెంట్. కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే కొంచెం ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లం వచ్చింది. మెయిన్గా హీరో లుక్స్ మీద కొంచెం వర్కౌట్ చేసి ఉండాల్సింది, అండ్ స్టోరీ లైన్ ఇంకొంచెం క్రిస్ప్గా రాసుకొని ఉండాల్సింది. లైక్ విలన్ని కొంచెం ఒక టైప్ ఆఫ్ ఏమంటారు దాన్ని, ఇట్లా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్ లాగా తీసుకెళ్ళిపోతారు. క్లైమాక్స్కి వచ్చేసరికి విలన్ మంచోడు అయిపోతాడు, కొంచెం డిఫరెంట్గా మార్చేస్తారు స్టోరీని అంతా. అది కొంచెం డిసప్పాయింట్ చేసింది, బట్ స్టిల్ ఒక హార్ట్ టచింగ్ మెసేజ్ ఇస్తుంది మూవీ, అండ్ దట్స్ వై ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ దిస్ ఫిలిం ఇన్ దిస్ లిస్ట్. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ ఆరెంజ్. 2010లో ఈ మూవీ రిలీజ్ కాకముందు 2009లో అనుకుంటా ఈ మూవీ ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ మూవీ సాంగ్స్ చేసిన రచ్చ అంతింత కాదు, నాకు ఇప్పుడు గుర్తుంది. ఏ ఫంక్షన్ పోయినా ఎక్కడ పోయినా ఇవే సాంగ్స్తో పాటు అంత మంచి హైప్ క్రియేట్ అయిపోయింది కదా, సూపర్ హిట్ అవుతుంది ఫిలిం అనుకునే టైంకి మూవీ బ్లాక్ బస్టర్ కాదు, ఏది కాదు, పెద్ద డిసప్పాయింట్మెంట్. అండ్ అలాగే ఈ మూవీ ప్రొడ్యూసర్కి ఇప్పుడు కూడా ఆ మూవీ జరిగిన నష్టాల నుండి తేలుకోవడానికి చాలా కష్టపడతారంట, అంటే అంత సిచ్యువేషన్. కానీ ఇదే మూవీ మొన్న రీసెంట్గా రిలీజ్ చేస్తే అసలు అందరూ డ్యాన్స్లు వేయడాలు, ఎంజాయ్ చేయడాలు, అసలు చూసి అనిపిస్తుంది కావచ్చు అసలు ఏందిరా మా బతికి అసలు ఇట్లా అయిపోయిందని. బట్ స్టిల్ రామ్ చరణ్ గారి స్టైలిష్ రోల్, జెనిలియా గారి యాక్షన్ అండ్ స్టోరీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి చాలా మంచిగా కనెక్ట్ అయ్యే ఫిలిం. కానీ అప్పట్లో కొంచెం మూవీ హ్యాస్ బిన్ రిలీజ్డ్ ఎర్లీ అని చెప్పొచ్చు, ఆ టైం లైన్కి సెట్ అయ్యే మూవీ కాదు ఇది. బేసిక్గా 2020లో రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది.
కానీ ఐ థింక్ ఇప్పట్లో మీమ్స్లో కానివ్వండి, బీజిఎంలో కానివ్వండి, చాలా వరకు సాంగ్స్లో కానివ్వండి, ప్రతి ఒక్కరు ప్లేలిస్ట్లో తెలుగు సాంగ్స్ ఉన్నాయంటే ప్లేలిస్ట్లో పక్కా ఈ సాంగ్స్ ఉండాల్సిందే. సో దట్స్ వై దిస్ మూవీ డిజర్వ్స్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఫర్ టీఎఫ్ఐ. ద నెక్స్ట్ మూవీ ఇస్ 7G బృందావన్ కాలనీ. 2004లో రిలీజ్ అయిన మూవీ. సెల్వరాఘవన్ గారి ఒక రా రొమాంటిక్ డ్రామా ఇది. అండ్ చాలా రియలిస్టిక్ సీన్స్ రాసుకున్నారు ఈ మూవీకి. లైక్ రియల్గా ఒక లవ్ స్టోరీలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు, అండ్ అలాగే ఆ లవ్ స్టోరీలోకి చాలా డీప్గా వెళ్ళిపోయిన పీపుల్ ఎలా సఫర్ అవుతారు. అండ్ ఈ మూవీ చూపెట్టిన దానికంటే ఈ మూవీలో ఉన్న డెప్త్ చాలా ఇంపార్టెంట్, అండ్ అది అందరూ అర్థం చేసుకోవాల్సింది. కానీ బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకుంటే ఈ మూవీకి అంత రెస్పాన్స్ రాలేదు, అండ్ అది నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. కానీ మూవీకి రెస్పాన్స్ రాలేదని చెప్పేసి మూవీ ఫ్లాప్ అంటారా అంటే కాదు. ఎందుకంటే హీరోకి హీరోయిన్కి చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది. వాళ్ళకి పెద్దగా సినిమాస్ రాలేదు, కానీ మంచి రికగ్నిషన్ వచ్చింది. లైక్ ఇప్పుడు కూడా 7G బృందావన్ కాలనీ అనగానే చెప్పేసేసరికి సాంగ్స్ గుర్తొస్తాయి, సీక్వెన్సెస్ గుర్తొస్తాయి, మీమ్స్ గుర్తొస్తాయి. సో ఒక రికగ్నిషన్ తీసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ యూత్ అందరూ కూడా ఈ మూవీని చూసి అరే ఇది కదా ఒక రా ఫిలిం అంటే అని ఫీల్ అవుతారు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎ ఫిలిం. మెల్లగా వచ్చినా స్లోగా వచ్చినా సక్సెస్ ఏదో ఒక రోజు వస్తుంది. అండ్ ఒక మూవీ నిజంగా రికగ్నిషన్ రావాలి, ఆ వచ్చే స్టేజ్లో ఉందంటే తప్పకుండా దానికి రికగ్నిషన్ తప్పకుండా వస్తుంది. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ నేనొక్కడినే. మహేష్ బాబు సైకలాజికల్ థ్రిల్లర్ ఫిలిం. అసలు ఆడియన్స్ని కన్ఫ్యూజన్ చేయాలని తీశారో లేకపోతే వాళ్ళే కన్ఫ్యూజ్ తీశారో కూడా అర్థం కాదు. కానీ ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చేసేసరికి అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. కానీ అయినా కూడా కొంచెం ఇన్కంప్లీట్ ఫీలింగ్తోనే బయటకు వస్తాం. మెయిన్లీ బికాస్ ఆఫ్ ది మిస్సింగ్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఇన్ ద ఫిలిం. లైక్ కొన్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేయకుండా వదిలేయడము, కొన్ని డాట్స్ని కనెక్ట్ చేయకపోవడము. సో అది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కానీ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత కొన్ని ఏళ్ళకి 2018 ఆ టైంలో ఎనాలిసిస్ వీడియోస్ రావడము, తర్వాత ఓటీటీ ఇంపాక్ట్తో చాలా మంది మూవీని చూసారే ఇది చాలా మంచి ఫిలిం కదా, ఇదేలా ఫ్లాప్ చేశారనడము. అప్పుడు అందరికి అర్థమైంది అరే ఇది ఈ మూవీ వాల్యూ ఇదా అని చెప్పి. అండ్ అప్పుడు అందరు దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. కానీ 2014లో రిలీజ్ అయినప్పుడు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అయితే తీసుకొచ్చింది మూవీ టీం అందరికి. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్, కమెంటెడ్ డౌన్ బిలో. ద నెక్స్ట్ మూవీ ఇస్ మనం. 2014లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామా. కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే కలెక్షన్స్లో ఈ మూవీ చాలా వరకు కిందికి మీదకి అయిందని చెప్పాలి. కానీ చాలా మంది అక్కినేని ఫ్యాన్స్కి ఇది ఒక ఎమోషనల్ ట్రీట్. లైక్ 3 జనరేషన్స్ ఒకటే దగ్గర చూడడం, ఈవెన్ అన్ని అఖిల్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ క్యామియో రోల్ ప్లే చేస్తారు లాస్ట్లో. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఈ మూవీని ఎగ్జిక్యూట్ చేశారు. కానీ ఫైనల్గా వచ్చేసరికి ఏమైందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక్కడ కొంచెం స్లో అయిపోయింది. కానీ ఈ మూవీని తర్వాత టీవీలో చాలా వరకు రిపీటెడ్గా ప్లే చేయడము, యూట్యూబ్లో మంచి వ్యూస్ రావడము, చాలా మందికి సాంగ్స్ నచ్చడం వల్ల ఈ మూవీకి కావాల్సిన రికగ్నిషన్ అయితే తర్వాత వచ్చింది. కానీ ఇనీషియల్ స్టేజ్లో కొంచెం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ మాత్రం సఫర్ అయింది. కానీ ఇప్పుడు ఒక లెగసీని అండ్ అలాగే ఒక కల్ట్ స్టేటస్ని అయితే ఈ మూవీ తెచ్చుకుంది. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ అనుకోకుండా ఒకరోజు. 2005లో రిలీజ్ అయిన ఈ మూవీ జగపతి బాబు గారి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్. చార్మి గారు ఇందులో లీడ్ రోల్ ప్లే చేస్తారు. అండ్ కమర్షియల్గా ఈ మూవీ ఫ్లాప్. కానీ ఒక థ్రిల్లర్ మూవీని ఇష్టపడే ఆడియన్స్కి ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. అండ్ అలాగే చాలా మంది ఇలాంటి థ్రిల్లర్ ఫిల్మ్స్ చూడడానికి ఇష్టపడతారు. అండ్ అలాంటి ఒక థ్రిల్లర్ ఫిల్మ్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసిన ఫిలిమే ఈ ఫిలిం. అండ్ ద ఫైనల్ టాప్ 1 ఫిలిం అయితే 2003లో ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఫిలిం. చంద్రశేఖర్ ఏలేటి గారి ఒక జీనియస్ స్క్రిప్ట్ ఇది. లైక్ మీరు మూవీని ఒకసారి చూడండి, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. ఒక చిన్న బడ్జెట్ ఫిలిం ఇది. అండ్ చాలా రీచ్ తక్కువ ఈ ఫిలింకి. అంటే పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు, అలాంటివి ఏమీ చేయలేదు, బికాస్ బడ్జెట్ వాజ్ వెరీ లిమిటెడ్. కానీ ఈ మూవీలో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఏంటంటే ఇంటెలిజెంట్గా ఆడియన్స్ని షాక్ చేసే విధంగా తీశారు ఈ ఫిలింని. లైక్ ఒక్కసారి మీరు అయితే మూవీ చూడండి. ఈ మూవీని ఒకవేళ మీరు కానీ ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ అయి ఉంటే మీరు ఒక రైటర్ ఆర్ డైరెక్టర్ పర్స్పెక్టివ్లో చూడండి. ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది తెలుసా. లైక్ ప్రతి ఒక్క సీన్ని, ప్రతి ఒక్క సీక్వెన్స్ని ఎలా తీసుకొని వెళ్ళాలి ముందటికి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఒక సీన్ని, ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా అండ్ అలాగే ఆడియన్స్ని షాక్ చేసే విధానంగా ఒక సీన్ని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ లిమిటెడ్ బడ్జెట్లో పర్ఫెక్ట్ ఫిలింని ఎలా తీయాలి అనేది మూవీ చూపెడుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ పెద్దగా సక్సెస్ని తీసుకురాలేకపోయింది. కానీ ఇప్పుడు కూడా అయితే మూవీ చాలా మంది డైరెక్టర్స్కి రైటర్స్కి చాలా ఫేవరెట్ ఫిలిం అంట. మెయిన్ రీజన్ ఆ మూవీని తీసిన విధానం, స్క్రిప్ట్ రైటింగ్ అండ్ అలాగే సీక్వెన్స్ మేకింగ్. లోవర్ బడ్జెట్లో కూడా ఒక మూవీని ఎలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా చూపెడుతుంది. సో ఫ్లాప్ అయినా మన హార్ట్లో బ్లాక్ బస్టర్ అనే ఫీల్ తెచ్చిన మూవీస్ ఇవన్నీ. సో ఇలాంటి సినిమా మీ లైఫ్లో కూడా ఏదో ఒకటి ఉండుంటుంది. అండ్ అది కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ ఏంటి, అండ్ అలాగే మీకు నచ్చిన ఫిలిమ్స్ ఏమైనా ఉండి అండర్ రేటెడ్గా అనిపించడము, లేదంటే ఈ మూవీ ఇంకొంచెం బెటర్ డిజర్వ్ చేసేది కానీ రాలేకపోయిందని మీరు ఫీల్ అయ్యే ఫిలింని కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నేను ప్రతి ఒక్క కమెంట్ చెక్ చేస్తాను అండ్ అలాగే ప్రతి కమెంట్కి రిప్లై అయ్యడానికి ట్రై చేస్తాను. సో మన ఈ నాస్టాల్జియాని మనం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం మన కమెంట్ సెక్షన్లో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏ రివ్యూ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. మన ఛానల్లో సినిమాని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మనం తీసుకొని వస్తాం. సో బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసి పెట్టుకోండి. నేను నెక్స్ట్ టైం ఎప్పుడు వీడియో పెట్టినా కూడా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేసేటట్టు.
So that's it for today's video, guys. I'll meet you with another new one. Till then, take care and bye bye.